ఈవినింగ్ ఫ్రెండ్స్, సాయంత్రం పూట చల్లగాలికి మీకు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నా. ఉపయోగపడితే ఉపయోగించుకోండి. నా అనుభవం అన్నీ కలిపి చెప్తాను. చాలామంది అంటుంటారు మనుషులు కావాలి, డబ్బు ఎందుకని. 100% రాంగ్ అండి. డబ్బు అనేది మనం పుట్టిన కాంచి మన జీవితం ఎండేదాకా ప్రతి అవసరానికి, ప్రతి సాటకి డబ్బే మనల్ని నడిపిస్తుంది. ఆ సత్యాన్ని తెలుసుకుంటే మన జీవితంలో బతికుండంగా, ఊపిరుండంగా బాధపడే పరిస్థితి రాదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ఫస్ట్లో అందరూ మనుషులు కావాలి అని అనుకున్నాను. దానివల్ల చాలా కష్టపడ్డాను, శారీరక శ్రమ చేశాను, వాళ్ళని నమ్మాను, మోసపోయాను, నమ్మాను, మోసపోయి లాస్ట్కి నాకు జ్ఞానం అయిందండి. ఏం జ్ఞానం అయింది? ఆహా, ఇవన్నీ కాదు, ఆస్తులని పోయిన తర్వాత జ్ఞానం అయింది. వృత్తిపరంగా నాకు పనిచ్చే వాళ్ళని నమ్మాను, వాళ్ళు మోసం చేశారు. అంటే పని ఇస్తూ మనం ఎంత కరెక్ట్గా చేసినా ఎవరైనా కొత్త వాళ్ళు పెడితే పక్కకి వెళ్ళిపోవడం. ఇట్లా పనులు మార్చుకుంటూ వచ్చాను. ఉన్న పొలాన్ని మొత్తం పోగొట్టుకున్నాను, కొన్న ప్లాట్లు, ఆస్తులు పోగొట్టుకున్నాను. నాకు లాస్ట్కి అర్థమైందంటే, అవసరానికి ఆస్తులు అవి అక్కడికి రావు సమయానికి. దగ్గరున్న బంగారం కూడా అక్కడికి వస్తుంది, కానీ దాన్ని తాకట్టు పెట్టుకోవాలి, మళ్ళీ వడ్డీ కట్టాలి, మళ్ళీ తిరిగి దాన్ని విడిపించుకోలేకపోతే అది పోయిద్ది. అంటే నీ దగ్గర ఉన్న భూమి అది ఒక్కోసారి తాకట్టు కూడా పెట్టుకోరు, ఎందుకంటే అక్కడ లిటికేషన్లు పెండింగ్లు ఉండొచ్చు, లేకపోతే మార్కెట్ లేకపోవచ్చు. ఒకవేళ పెట్టుకున్న రూపాయిది పావలాకే పెట్టుకుంటారు. ఉదాహరణకు ఒక అతను 4 కోట్ల రూపాయల ఆస్తి, మెయిన్ రోడ్డు, అదే వాస్తవంగా అతని దగ్గర ఫుల్గా డబ్బులు కానంటే దాంట్లో ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టుకోవచ్చు, ఏదైనా కట్టుకోవచ్చు. అది అమ్మటానికి పోతే వాళ్ళకి వాళ్ళ పెద్దలతో వాళ్ళకి గొడవ ఉండి అతని పేరు మీద ఉన్నప్పుడు కూడా అడ్డపుల్లలు పడుతున్నాయి అనమాట. అతను డైరెక్ట్గా అమ్ముకోవాలనుకుంటే అవసరమై, అప్పుడు అతను ఏం చేశాడు, అతను డబ్బులు అవసరం 50 లక్షలకి తాకట్టు పెట్టాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, 2 రూపాయలు వడ్డీ. ఇంకొక 2 సంవత్సరాలు పోతే అతను ఇడిపించుకునేది కాదు. ఆ వడ్డీ మొత్తం కలిపి 10 కోట్ల రూపాయలు దాకా అయింది. ఇంకా అప్పుడు ఏమైంది, 10వ పరకు ఇచ్చేసి అంత విలువైన ఆస్తిని వేరే వాళ్ళకి దారాదత్తం చేయాలి. నా పరిస్థితి కూడా అలాగే జరిగింది అనుకో. డబ్బు, చాలామంది అంటుంటారు ఇన్ని కష్టాలు వచ్చినా నువ్వు చాలా హ్యాపీగా ఉండవు, ఎలా ఉండగలుగుతున్నావు అని. వాస్తవానికి నాకు సంవత్సరం నుంచి పని లేదు. 1 సంవత్సరం నుంచి నాకు పని సరిగ్గా లేదు. ఇది 100% నిజము. అయినా ఎలా ఉండగలుగుతున్నానంటే, నేను 1991లోనే ఎల్ఐసీల పాలసీ స్టార్ట్ చేశాను. 4 సంవత్సరాలకు ఒకటి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. అవి నాకు ఆపద సమయంలో ఒక్కొక్క విధంగా అక్కడికి వస్తూ వచ్చినాయి. ఆ తర్వాత నేను చెప్పాను కదా, గోల్డ్ కాస్త చేయించుకుంటే నేను చెప్పాను, గోల్డ్ కూడా నువ్వు బ్యాంకులో పెట్టుకున్నా మళ్ళీ దాని సంవత్సరం లోపల ఇడిపించుకుంటే మళ్ళీ నీకు డబ్బు కావాలంటే మళ్ళీ సంపాదన ఉండాలి. ఇంతకుముందు నాకు వడ్డీ కడితే అది బయటకు ఇచ్చే పరిస్థితి లేదు, పూర్తిగా డబ్బులు కడితేనే బయటకు ఇస్తారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, నాది ఒక స్థలం కొంటే 12.5 సంవత్సరం అమ్మలా, ఏ అవసరానికి అది నాకు అక్కడ రాలా. లాస్ట్కి నేను అవసరమై లాస్ట్లో అది అమ్మిన తర్వాత అది మార్కెట్ పెరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మార్కెట్ స్టడీ అయింది, ఎవరు కొంటాం ఇప్పుడు. అంటే అది ఎక్కడ వెంచర్లు వేస్తే వెంచర్లో కొంటారు, కానీ పాత ప్లాట్లు కొనాలంటే కష్టం. దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే, డబ్బు అనేది ఎప్పుడు దగ్గర ఉంచుకోవాలి. ఆ డబ్బు అనేది దగ్గర లేకపోతే మినిమం బండి ట్యాంకీలో పెట్రోలు రిజర్వ్లో లేకపోతే ఎక్కడంటే అక్కడ ఆగిపోద్ది. రిజర్వ్లో దాకా ఆన్లోనే పెట్రోల్ ఉంచుకుంటే రిజర్వ్లో పడిన తర్వాత 80 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు జర్నీ చేసిద్ది. రిజర్వ్లో ప్రయాణం చాలా డేంజర్. రిజర్వ్లో ప్రయాణం ఎలా ఉండాలంటే, దగ్గరలో 10 కిలోమీటర్ల పెట్రోల్ బంకుంటే పెట్రోల్ కొట్టుకునేటట్టు ఉండాలి. అలాగే మన దగ్గర డబ్బులు కూడా రిజర్వ్లో ఉండకూడదు, ఆన్లోనే ఉండాలి. అంటే ఎప్పుడు అవసరాలు సరిపడి ఉండాలి. ఇది నా ప్లానింగ్ ఏంటంటే, నా జీవితంలో ఫస్ట్ నుంచి పని మొదలుపెట్టిన కానీ డైరీ నా 1989 నుంచి నేను డైరీ రాయడం మొదలుపెట్టా. అప్పుడు నా సంపాదన లేదు, మా అమ్మ ఇచ్చే డబ్బులే దాచిపెట్టుకొని అప్పటి నుంచి డైరీ పెట్టుకొని ఖర్చు పెట్టి మళ్ళీ కాజేసిన కూడా డైరీ రాసేవాడిని. ఎంత ఖర్చు వస్తుంది, ఎంత సంపాదన వస్తుంది, ఎంత ఖర్చు పెట్టానని చెప్పి నేను అదనంగా ఖర్చు పెట్టినప్పుడు నేను పనిష్మెంట్ వేసుకొని పొలంలో పనిచేసేవాడిని. అంటే ఆ కష్టాన్ని తట్టుకోవాలి, ముందు నేను చేసిన తప్పుకి పనిష్మెంట్ శిక్ష వేసుకోవాలని. అట్లా వ్యర్థంగా ఖర్చు పెట్టడం వల్ల పనిష్మెంట్ వేసుకొని, ఇంత కష్టపడితే ఇంత డబ్బు రాదే, మరి నేను అంత ఖర్చు ఎలా పెట్టగలను అని చెప్పి ఒక అంచనాకి నేను లెక్కలు రాసుకోవడం మొదలుపెట్టా, విలాసాలు చేసే రోజుల్లోని. ఆ తర్వాత రాను నాకు అర్థమైందంటే, ఇంత ఖర్చు పెట్టి ఇది సంపాదించడానికి చాలా కష్టం అవుతుందని ఒక్కొక్క ఖర్చు తగ్గించుకుంటూ వచ్చి నా అలవాట్లన్నీ మార్చుకున్నా. ఆ తర్వాత పిల్లల్ని చదివించుకోగలిగాను, ఇన్ని చేయగలిగాను. మొన్న నాకు చెప్పాను కదా, వరుసగా దెబ్బలు ఎలా తగిలినాయి అంటే, 2005లో పొలం అమ్మినప్పుడు మా బాబాయ్కి బాగలేకపోతే ఆ రోజుల్లోనే ఆయనకి నేను 60,000 ఖర్చు పెట్టా. తర్వాత మా అమ్మ కొంత ఖర్చు పెట్టిందిలే, నేనే 60,000 స్వచ్ఛందంగా ఖర్చు పెట్టి ఒక నెల పని అనుకొని పోయా. అప్పుడు డైరీ రాసుకున్నా. ఆ తర్వాత ఇక నేను వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినప్పుడు కాస్ట్ని కోసం డబ్బులు వచ్చినాయి, అవి కాస్త పొదుపు చేసుకున్నాను. తర్వాత ఒక ప్లాట్ కొని పెట్టుకున్నాను. అంత అయిపోయిన తర్వాత ఆ ప్లాట్ అమ్ముడు పోలేదు, ఈ పొదుపు చేసుకున్న డబ్బులు వడ్డీలు తెచ్చుకొని తింటా, అవసరాలు కట్టట్ట సర్దుకుంటా జాగ్రత్తగా వచ్చాను. ఆ వచ్చే వడ్డీ డబ్బులతో పై ఖర్చులు చూసుకుంటా. ఆ తర్వాత వచ్చేసి బ్యాంకు వడ్డీ
అందరూ అంటున్నారని చెప్పి నేనేం చేశానంటే 2011 12లో అగ్రిగోల్డ్ కట్టా. ఆశకు పోయి రిస్క్ చేశా. ₹1,00,000 కట్టా. ₹1,00,000 కడితే 1,00,000 పోయినాయి. చూసారా, అక్కడ ఒక 60,000 మా బాబాయ్ ఖర్చు పెట్టా. వాళ్ళ కుటుంబానికి ఆయన బతికాడు, చాలా సంవత్సరాలు బతికాడు. ఖర్చు పెట్టిన తర్వాత దాదాపు ఆయన మా బాబాయ్ ఒక 2005 2022 దాకా బతికాడు. అంటే ఇంకా లెక్కేసుకోండి 17 సంవత్సరాలు బతికాడు. ఉపయోగమే కాదు. ఆ తర్వాత అగ్రిగోల్డ్ కట్టా. పోయినాయి డబ్బులు, 1,00,000 పోయింది. అప్పుడే 2012 1,00,000 పోయింది. ఇంకా రూపాయి తిరిగి రాలా. ఇంకా ఆ తర్వాత నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది, మనం ఒక పెద్ద పొరపాటు చేసాము. అగ్రిగోల్డ్ కట్టేటప్పుడు కూడా చాలామంది ఏమన్నారంటే, నీ దగ్గర ఉన్న డబ్బులు కట్టి మొత్తం కట్టుకో, వడ్డీ మరింత వస్తున్నాడు. నేను చెప్పాను కదా, రిస్క్లో ఎక్కువ పెట్టకూడదని. రిస్క్ చిటికి నీళ్ళు లాగా ఉండాలి. వద్దునైనా, నా దగ్గర ₹5 అంటే రూపాయి పెడతాను, రూపాయి పెట్టా, రూపాయి వెళ్ళిపోయినాయి. ఇంకా స్థలం ఒకటి ఉంది. ఇంకా మిగతా ఈ ఉన్న డబ్బులతో కాస్త కొస్త వడ్డీ తెచ్చుకుంటే పని ఉన్న రోజు లేని రోజు ఒకసారి పని పెరిగిద్ది, ఒకసారి పని తగ్గిద్ది. ఇంటి బాడిగలే కట్టుకుంటా జాగ్రత్తగా వస్తూ ఉంటే 2014 మా ఆవిడికి కాలుకి గడ్డ ఆపరేషన్ చేయించాను. ₹20,000 ఖర్చు అయింది. అప్పట్లో టెస్టులకి అయితే పోయి వచ్చిన దానికి అయితే మొత్తం 20,000 ఖర్చు అయింది. అలాగే 2018లో ఆమెకి కంటి ఆపరేషన్ చేయించాను, 45,000 అయింది. అలాగే 2020లో మళ్ళీ ఇంకో కంటి ఆపరేషన్ చేయించాను, 25,000 అయింది. ఇవన్నీ లెక్కలు రాసుకోవడం వల్ల డైరీలో మనకు వచ్చే ఇన్కమ్ పోవడం వల్ల జాగ్రత్త చేయగలిగాను. అలాగే 2021లో 20లో అమ్మాయి మ్యారేజ్ చేశాను. అమ్మాయి మ్యారేజ్ చేసిన తర్వాత పెళ్లి ఖర్చు 5 లక్షలు అయింది. గోల్డ్ అంటే నేను పరిస్థితి బాగున్నప్పుడు అప్పుడు కాస్త చేయించి పెట్టుకున్నాను. ఆ పెట్టుకోవడం వల్ల గోల్డ్ అప్పటికప్పుడు చేయించే పరిస్థితి రాలేదు. ముందు జాగ్రత్త తక్కువ రేట్లో ఉన్నప్పుడు గోల్డ్ అప్పుడు కాస్త చేయించి ఎక్కువ చేయించాలి. ఆమెకు సరిపడా చేయించాను, మా ఆవిడికి సరిపడా గోల్డ్ చేయించాను. ఇంకా నాకు మా అబ్బాయికి అన్ని ఉంచింది, నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మొన్న అడిగారు కదా, ఈ మెల్ల 2 చేయలేదు. అవి మా అబ్బాయి అనమాట. వాడు మ్యారేజ్ అయిన తర్వాత వాడికి ఇస్తాయి. అప్పుడు దాకా అది మన లెక్కలోనే ఉంటుంది. తర్వాత వచ్చేసి 2020లో పెళ్ళికి 5 లక్షలు పోయినాయి. 5 పోసిన పన్నీర్ అయింది. ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ గోడ కొట్టిన బండిలో తిరిగి వచ్చింది. వాస్తవానికైతే 5 లక్షలు అమ్మాయి కాపురం సక్రంగా ఉంటే ఇప్పుడు అమ్మాయి కానుపులని మంచి అని చెడ్డని 5 లక్షలు ఎట్టా ఖర్చు పెట్టేవాడిని. ఇంకా నేను ఆ లెక్కలు వేసుకొని చెల్లు దారి పట్టుకుని వెళ్ళినట్టు గమ్మునుండాను. తర్వాత వచ్చేసి 2021లో మళ్ళీ కరోనా వచ్చింది. చూసారా, 2021లో కరోనా వస్తే నాకు మళ్ళీ అంత మా అబ్బాయికి ముందు వచ్చింది, తర్వాత నాకు వచ్చింది, తర్వాత మా ఆవిడికి వచ్చింది, ముగ్గురికి వచ్చింది. 1,50,000 అయిపోయినాయి. అంటే నాకు ఒక 2 నెలలు పని కూడా చేయలేదు. హాస్పిటల్ ఖర్చులు అవన్నీ మొత్తం కలిపి 1,50,000 అయిపోయినాయి. మళ్ళీ తట్టుకొని వచ్చి 2022లో పని స్టార్ట్ చేశాను. ఆ సంవత్సరం పని బాగుంది. నా దగ్గర ఉన్న ప్లాట్ అమ్ముకున్నాను. మొత్తం నాకు ఆ సంవత్సరం నా చేతికి వచ్చింది. దాదాపు నేను బాగానే వచ్చినాయి, 7-8 లక్షలు వచ్చినాయి. ఆ తర్వాత అది వచ్చినప్పుడే నేను మళ్ళీ ఈ బంగారం కట్టుకొని అప్పులు మంచి చెడ్డ అవి క్లియర్ చేసి పెట్టుకున్నా. మళ్ళీ 2022 పని బాగా జరుగుతున్నప్పుడు వేరే ఫౌండరీ ఒకటి పెట్టారు. నా పని మళ్ళీ స్లో అయిన తర్వాత 2023 ఫిబ్రవరి 8వ తారీఖున మా అమ్మకి క్యాన్సర్ అని చెప్పారు. తర్వాత అమ్మకి మేమేం డబ్బులు పెట్టలేదు, కానీ మా అమ్మ డబ్బులు ఆమె పెన్షన్ వస్తుంది. అమ్మ దగ్గర పోయి ఉండటం వల్ల నాకున్న ఖాతాలు కూడా వెళ్ళిపోయినాయి. అంటే నాకు రెగ్యులర్గా చేసుకునే పని కాస్త దెబ్బతినిపోయింది. సరే, అమ్మగారు చనిపోవటం, మళ్ళీ ఇంటికి రావటం, నేను పని స్టార్ట్ చేస్తే ఆ పని క్లిక్ అయ్యేకి 2-3 నెలలు పట్టింది. క్లిక్ అయ్యి మళ్ళీ దారిలో పడుతున్నారు. ఇంకో అతను శిష్యుడు వచ్చి ఇంకోసారి ఫౌండరీ పెట్టడం, ఇంకా ఈ ఉన్న పని మళ్ళీ అతను కొంత పంచుకోవటం, ఇంకా అక్కడి నుంచి పని స్లో అవుతూ వచ్చింది. సరే, ఇంకా అక్కడి నుంచి స్లో అవుతూ వచ్చిందిలే కదా అని చెప్పి అనుకునే లోపల మా ఆవిడికి ఈ మధ్యలో మళ్ళీ టెస్టులు చేయించడం మొదలుపెట్టాం. ఆ గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు. అది 2022లో టెస్ట్ చేయించాం, అప్పుడు లేదు. 23లో చేయించాం, అప్పుడు లేదు. ఆ తర్వాత 2022లో మళ్ళీ పోయి చేయించాం, మళ్ళీ వచ్చినాయి అని చెప్పారు. 2024లో 2023 నుంచి 24 దాకా టెస్టులు 3 సార్లు చేయించి మళ్ళీ మొన్న ఆపరేషన్ చేయించాల్సి వచ్చింది. ఆపరేషన్కి వచ్చి ఖర్చు 1,20,000 అయింది. దానికి సంబంధించి అంతకుముందు టెస్టులకు ఒక 10,000, మొత్తం 1,30,000 ఆ ఆపరేషన్కి సంబంధించి ఖర్చు. చూశారుగా, ఈ మధ్యలో మళ్ళీ నాకు అసలే పని అంతంత మాత్రం నడుస్తుంటే మూలిగా నాకు మీద తాటిగా పడ్డట్టు 2023 సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ 22వ తారీఖు సాయంత్రం వెంటనే బయటకు వచ్చా. నడుస్తుంటే కాలు మెలిగిపడి ఎముక చిట్లింది. అప్పుడు ఖర్చు 15,000 అయింది. మళ్ళీ షాప్ కాడికి 15 రోజులు పోలేదు. ఆ ఉన్న కొద్ది ఖాతాలు కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. ఇంకా తర్వాత పని పూర్తిగా రెంట్కి వచ్చేరికి అటు ఇటు అయింది. ఇంకా అక్కడి నుంచి రెంట్కి, ఇంటి రెంట్కి, షాప్ రెంట్కి అనేది షాప్ రెంట్కే సరిపోయినాయి డబ్బులన్నీ. ఇంకా ఈ మధ్య ఇంటి రెంట్కి కట్ట వస్తుందనే మా ఆవిడకి మళ్ళీ ఆపరేషన్ చేసి వచ్చాను. ఈ నెలలో నాకు చెప్పాను కదా, నిన్న ఇవాళ ఒక 1,200-1,300 పని చేశాను. ఇది అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా తట్టుకొని నిలబడగలిగానంటే ఎల్ఐసీలు దూరదృష్టితో ఎక్కడన్నా కాస్త స్థలము, కాస్త గోల్డ్ ఉన్నా ఉపయోగం ఉండదు. గోల్డ్ ఉపయోగం ఉంటుంది, కానీ నువ్వు సంపాదన పరుడు అయితేనే అది నిలబెట్టుకోగలవు. స్థలం ఉంటుంది, అది కూడా నువ్వు సంపాదన పరుడు అయితే నిలబెట్టుకో. మనలాగా అప్ అండ్ డౌన్ పనులు చేసే వాళ్ళకి అట్లాంటి దీర్ఘకాలిక పెట్టుబడులు సింపుల్గా పెట్టుకోవాలి. కానీ మొత్తం మన శక్తిని అంతా తీసిపోయి దాంట్లో పెట్టుకుంటే మన జీవితం సంకనాగిపోద్ది, మన బతుకు బస్ స్టాండ్ అయింది.
ఇంత స్టోరీ చెప్పాను కదా, జనాలు మనుషులు కావాలంటారు కదా. చూశారు కదా, మా ఆవిడకి ఆపరేషన్ చేయించాను. మా ఆవిడ కన్ను ఆపరేషన్ చేసినప్పుడు కానీ, కాలు గడ్డ ఆపరేషన్ చేసినప్పుడు కానీ, ఏ టైంలో కూడా మా అత్త మామ అనేవాళ్ళు మన దరిదాపులకు వచ్చి చూడాలి. అంటే అత్త మామ బావమర్ది అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉంటారంటారు చాలామంది. అదే కొద్దిమందికి ఉపయోగం. వాళ్ళు ఎవరు మన పక్కకు తిరిగి చూడాలి. ఇంక మా అమ్మగారు ఎవరు ఉంటే, మా అమ్మ పట్టించుకునేది మా గురించి. మా అమ్మగారు కూడా చనిపోయారు. ఇప్పుడు ఇంత ఇబ్బందుల్లో, ఇన్ని వ్యవహారాల్లో కూడా నేను బండి నెట్టుకొస్తున్నాను, ఇంత ట్రగుల్స్ లేకుండా ఉండాలంటే డైరీ మెయింటైన్ చేసి రాబోయే ఖర్చును అంచనా వేసుకొని, ఏ సంవత్సరానికి ఎంత ఖర్చు పడుతుంది లెక్కేసుకొని, బంధువులైన వాళ్ళు అవసరమా కాదా అని ఆలోచన చేసి, దేంట్లో పెట్టుబడి పెట్టి మోసపోయామని తెలుసుకొని నేను వీటిని సరి చేసుకున్నా. టోటల్గా మీకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, మినిమం ఎవరైనా సరే 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకోండి. అది రిస్క్ ఇవ్వాలి. మనకంటే ఉద్యోగస్తులు కాకుండా సాధారణంగా మనలాంటి అప్ అండ్ డౌన్ పనులు, వ్యాపారాలు కానీ పనులు చేసేవాళ్ళు. ఎందుకంటే మనకి బ్లాక్ అయిపోతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినా నీకు బ్లాక్ అయిపోతాయి, ఇంకొక దాని మీద పెట్టుబడినా బ్లాక్ అయిపోతాయి. మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా ఎవరైనా సరే 4-5 లక్షలు ఉండాలి, కాస్త గోల్డ్ ఉండాలి. అలా లేకపోతే మటుకు మనలాంటి దిక్కు లేని వాళ్ళకి మటుకు కుక్క సాగు అయింది. నేను ఇన్ని ఇబ్బందుల్ని, ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నానంటే బంగారం బ్యాంకులో పెడతాను. మళ్ళీ ఇడిపించుకునే టయానికి నాకు రొటేషన్ కాకపోతే, నేను చెప్పాను కదా పాలసీల మీద లోన్ తీసుకుంటాను. మళ్ళీ ఏదైనా రొటేషన్ అప్పుడు కాస్త కట్టుకొని ఇట్లా బండిని తొలిచుకుంటూ వస్తున్నా. పెట్టుబడి చెప్పాను కదా, మెయిన్ డబ్బు ఉండాలి. నెంబర్ 1 పెట్టుబడి. ఆ తర్వాత రెండోది ఏముండాలి? రెండోది ఎల్ఐసి పాలసీలు, అట్లాంటి దీర్ఘకాలిక పెట్టుబడులు ఉండాలి. మూడోది బంగారం ఉండాలి, ఎంతో కొంత ఆపదకి రవ్వకన ఎవరు తాకట్టు పెట్టుకోవడానికి. నాలుగోది మనకి ఎక్కడ ఫ్లాట్ ఉండాలి. ఈ 3 పూర్తయిన తర్వాత ఈ 4వ దాన్ని చూడాలి. 5వది రిస్క్. ఇందాక నేను చెప్పాను చూడు, అగ్రిగోల్డ్ అట్లా డబ్బులు కట్టాను. ఈ రిస్క్ ఇది చేస్తే పెద్దోని చేసిద్ది, లేకపోతే పండ పెట్టిద్ది. అంటే ఎవరికైనా బయట అధిక వడ్డీలు డబ్బులు ఇచ్చేది, వాళ్ళ పంగనామం పెడితే మాకు 5వది రిస్క్. మా అమ్మ కూడా ఇచ్చింది వడ్డీల డబ్బులు, నాకు అగ్రిగోల్డ్లో పోయినాయి, మా అమ్మకి ఎక్కడ పోయినాయి. ఈ రిస్కులే పెట్టాలి. ఈ రిస్క్ అనేది ఒకసారి సక్సెస్ అయింది, ఒకసారి ఫ్లాప్ చేసింది. ఈ పూర్తిగా 5వ దాన్ని కానీ నమ్ముకొని అంటే సంకనాకపోతాం. దీంట్లో ఆలోచన చేసి ఇంకా ఆ డబ్బు మనకి అవసరం లేదనుకున్నదే ఈ రిస్కులే పెట్టాలి. ఈ 5 సూత్రాలు పాటించినోడు ఎప్పుడు కూడా వాడు బతికున్నంతకాలం ఇబ్బంది పడ్డు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బంధుత్వం, బంధాలు ఇవన్నీ కూడా నీ దగ్గర డబ్బు ఉంటేనే. డబ్బు లేకపోతే డుబ్బుకు కూడా కొరగాము. డబ్బు అంటే కోట్ల రూపాయలున్నా మళ్ళీ తలకాయ పిల్లలతో పీకులాడేది. మనిషి జీవితానికి ఎంత అవసరమో అంత ఉండాలి. కూరలో తాలింపు, ఉప్పు, కారం అన్నీ సక్రంగా, నూనె అన్ని కరెక్ట్గా పడితేనే కూర రుచిగా ఉంటుంది, అనుకుగా ఉంటుంది. ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా అది చెడిపోద్ది. అలాగే మనిషి జీవితం కూడా అన్నీ బ్యాలెన్స్లో ఉండాలి. ఇంకా బంధుత్వాలు, బంధాలు అంటారా, మీకు అవసరమైనప్పుడు వాళ్ళ నుంచి మీకు ఏ సపోర్ట్ ఉండదు. కాకపోతే కలకాలలాడటానికి ఏదైనా ఫంక్షన్లకు పిలుచుకోండి. అది మీ దగ్గర పొజిషన్ బాగున్నప్పుడే అవన్నీ అవసరం. మీ పొజిషన్ బాగలేనప్పుడు అవన్నీ పని పెట్టుకుని సంఖ నాగిపోతారు. ఎందుకు నాగిపోతారు? వాళ్ళు బారసాలు అంటారు, ఆ సాలు అంటారు, ఈ సాలు అంటారు. సదింపులతో చచ్చిపోతాం మనం. వాళ్ళకి సదింపులు ఇలాక అక్కడ ఛార్జీలు పెట్టుకొని పోయి రాలేక అక్కడ అవమానపడి అట్లా చచ్చిపోతాం అనమాట. అన్నీ ఉన్నప్పుడు అందరూ కావాలి, ఏమి లేనప్పుడు డబ్బు మాత్రమే కావాలి. గుర్తుపెట్టుకోండి, ఇంత రిస్క్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుని వచ్చానంటే ఒక్కరు కూడా మా ఇంటికి రాకపోయినా మా కుటుంబ సభ్యులతో నేను నా భార్యని ఆపరేషన్ పూర్తి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి కాపాడుకోగలిగంటే ఆ దైవం ఇచ్చినటువంటి అనుగ్రహం ఏంటంటే, డబ్బే మనకు దైవం, డబ్బే మనకు సర్వం, డబ్బే మనకి సకలం. వీటి తర్వాత ఇంకా మొత్తం ముందు మెయిన్ అదే. అది తెలుసుకున్నాడు ఎప్పటికీ చెడిపోడు, ఎప్పటికీ ఓడిపోడు, ఎప్పటికీ బాధపడే పరిస్థితి రాదు. చూశారుగా, నా పని చూపిస్తున్నా, నా బాధలు చూపిస్తున్నా, అన్నీ చూపిస్తున్నా. కానీ నేను ఎందుకు ధైర్యంగా ఉన్నానంటే ఒక విజన్, విజన్ అంటే మళ్ళీ మనకు ఒక ప్లానింగ్. అంటే మన చిన్న కుటుంబాలకి ఎవరు అండలేరని తెలిసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే కాస్త కోస్త ముందు జాగ్రత్త ఉండాలి. పాలసీలు కట్టుకోండి, ఆర్డీలు కట్టుకోండి, కాస్త గోల్డ్ ఉంచుకోండి, బంధువులను దూరం పెట్టండి. ఇదే నేను చెప్పే పాయింట్. ఓకేనా? అది రెగ్యులర్గా సంపాదన వచ్చే వాళ్ళకి అది వేరే. ఉద్యోగస్తులకి, పెద్ద పెద్ద వ్యాపారం ఉండే వాళ్ళకి, వరవడిలాగా వచ్చే వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. నేను చెప్పే పాయింట్ మనలాగా అప్ అండ్ డౌన్ పనులు ఉండే వాళ్ళకి మటుకు ఇది గుర్తుంచుకోవాల్సిన సూత్రం. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.